నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. మంత్రులు అధికారులతో స్పీకర్ సమావేశం. లెజిస్లేటివ్ అసెంబ్లీ అంతర్గత డివిజన్లపై ఉన్నత స్థాయి చర్చ. వైసీపీలో పాపం చేసిన వారెవరూ శిక్షల నుంచి తప్పించుకోలేరు. జగన్ దుర్మార్గాలు బయటపడతాయనే అసెంబ్లీకి రావడం లేదన్న మంత్రి కొల్లు. లో 5 డివిజన్లలో 8.5 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం. 2 ఏళ్లలో 60 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామన్న ఎమ్మెల్యే నసీర్. ఈ నెల 28న జనసేన ఆత్మీయ సమావేశం. అదే రోజు స్థానిక ఎన్నికల విధి విధానాల కోసం ఏర్పాటైన కమిటీ సమావేశం. లక్ష్మీపురంలో కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ ఏర్పాటు ప్రారంభించిన పరిపూర్ణానంద స్వామి. పలువురు ప్రజాప్రతినిధులతో సందడి చేసిన ప్రముఖ నటి ఐశ్వర్య రాజేష్. నార్మల్ పోస్టర్ ప్రతినిధులు, ఇంజనీర్లు, అధికారులతో స్పీకర్ అయ్యన్న పాత్రుడు సమావేశమయ్యారు. సెక్రటరియట్ 2వ బ్లాక్లో జరుగుతున్న సమావేశానికి మంత్రులు నారాయణ, నాదెండ్ల మనోహర్, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ హాజరయ్యారు. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్లో నిర్మించనున్న లెజిస్లేటివ్ అసెంబ్లీ అంతర్గత డిజైన్లపై ఉన్నత స్థాయి చర్చ జరిగింది. అసెంబ్లీ భవనంపై నిర్మించే ఎత్తైన టవర్ డిజైన్పై సమావేశంలో చర్చ జరిగింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక మౌలిక వసతులతో శాసనసభ భవన రూపకల్పనకు ప్రాధాన్యత ఇచ్చారు. సభామందిరం, కమిటీ హాళ్లు, ప్రజాప్రతినిధుల కార్యాలయాలు, మీడియా సౌకర్యాలపై పోస్టర్స్ ప్రతినిధులు వివరించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా, సందర్శకులకు అత్యుత్తమ సౌకర్యాలు కల్పించేలా డిజైన్పై చర్చ జరిగింది. శాసనసభ భవనంలో భద్రత, సాంకేతిక వ్యవస్థలు, పార్కింగ్, రాకపోకల సౌకర్యాలపై సమీక్ష నిర్వహించారు. గొడ్డలి పార్టీలో పాపం చేసిన వారెవరూ శిక్షల నుంచి తప్పించుకోలేరని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు మాట్లాడుతూ, ఎల్నీనోపై అసెంబ్లీలో చర్చ పెడితే ఇంట్లో పడుకున్న వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి అభూత కల్పనలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జగన్ 5 ఏళ్ల పాలన, దుర్మార్గాలు అసెంబ్లీ వేదికగా బయటపడతాయనే సభకు రాకుండా ఇంటికే పరిమితమవుతున్నారంటూ వైసీపీ అధినేతపై నిప్పులు చెరిగారు. క్రైసిస్ వచ్చినప్పుడు ఆ క్రైసిస్ని ఎలా ఫేస్ చేయాలి, రేపు రాబోయే కాలంలో ఎలా ఉంటుందని చెప్పి ఆలోచన చేసి తగు చర్యలు తీసుకున్నటువంటి ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు. ఇవాళ మీరు ప్రభుత్వం గురించి లేదంటే ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాల గురించి అభూత కల్పనలు చేసి ఏమీ జరగట్లేదు, నీళ్లు వదిలేరు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇవాళ మేము మొట్టమొదటి చెప్పాం, ఇవాళ ఎల్నోనో అనేది ఒక ఆంధ్ర రాష్ట్ర సమస్య కాదు. ఇవాళ ప్రపంచం మొత్తం కూడా ఈ ఎల్నోనో ప్రభావం వల్ల ఇబ్బందులు ఉన్నాయి. మేము చర్చించాం, అందరితో మాట్లాడాం, కేంద్ర సహాయ సహకారాలు తీసుకుంటున్నాం. ముందు మంచినీళ్ళ అవసరాలు తీర్చి, మంచినీళ్ళ అవసరాలు తీరిన తర్వాత ఏదైనా ఉంటే ఎక్కడైతే ఆరుతడి పంటలను లేకపోతే ఆల్టర్నేట్ క్రాప్ వేసుకోవాలని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్లో మాట్లాడుతూ ఏదేదో చెప్తా ఉన్నారు. అంత శ్రద్ధ ప్రజల పక్షాన మీకుంటే, అంత నిబద్ధత మీకుంటే అసెంబ్లీలో మేము చర్చ పెట్టాం. ఎక్కడికి పోయారు మీ ఎమ్మెల్యేలు? ఎక్కడ పోయారు మీరు? నగర అభివృద్ధిలో భాగంగా తూర్పు నియోజకవర్గంలోని 5 డివిజన్లలో 8.5 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ మాట్లాడుతూ, కార్పొరేషన్ నిధులతో నగరంలో మౌలిక వస్తుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. గత 2 సంవత్సరాల్లో దాదాపు 60 కోట్లతో వివిధ డివిజన్లలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. ఈరోజు శ్రీనగర్, వసంతరాయపురం, శారదా కాలనీ, బుచ్చైతోట, నెహ్రూ నగర్ డివిజన్లో 8.5 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ముఖ్యంగా రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీటి సరఫరా వంటి మౌలిక వస్తువులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో కార్పొరేషన్ విధుల వినియోగంపై అనేక ఆరోపణలు ఉన్నాయని, ప్రస్తుతం ప్రతి రూపాయి ప్రజల అభివృద్ధి కోసం పారదర్శకంగా, జవాబుదారీతనంతో వినియోగిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. నగరంలో ఆర్ఓపీ, బ్రిడ్జిలు, ప్రధాన అవుట్ఫాల్ డ్రైన్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా ప్రతి ఇంటికి సురక్షితమైన త్రాగునీరు అందించేందుకు అవసరమైన ప్రాంతాల్లో
కొత్త వాటర్ పైప్ లైన్ ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ వెల్లడించారు. నగర ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించి గుంటూరు నగరాన్ని మరింత అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. దాదాపు 60 కోట్ల రూపాయలతో అనేక డివిజన్స్లో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఈరోజు శ్రీనగర్, వసంతరాయపురం, అలాగే శారదా కాలనీ, నెహ్రూ నగర్, బుచ్చయ్య తోట ఈ ప్రాంతానికి సంబంధించి 5 డివిజన్లో దాదాపు 8.5 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలని శ్రీకారం చుట్టడం జరిగింది. ముఖ్యంగా డ్రైన్స్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, అలాగే మౌలిక వసతుల మీద ముఖ్యమైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి అభివృద్ధి కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వంలో మనందరం కూడా చూసాం, కార్పొరేషన్ నిధులను కూడా పూర్తిగా స్వాహా చేసేటువంటి పరిస్థితులు ఉంటే ఈరోజు పకడ్బందీగా ఎక్కడికక్కడ జవాబుదారీతనంతో ప్రతి ఒక్క రూపాయి కూడా ప్రజల అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించేటువంటి పరిస్థితులు. ఒక పక్కన నగరానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా ఆర్ఓబి బ్రిడ్జెస్ దగ్గర నుండి, ప్రధాన డ్రైన్ల దగ్గర నుండి అవుట్ఫాల్ డ్రైన్స్ వరకు నాగార్జున సాగర్ కుడి కాలువకు త్రాగునీటిని అధికారులు విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఈఈ రమేష్, జెన్కో అధికారులు కుడి జల విద్యుత్ కేంద్రంలో మొదటి యూనిట్ స్విచ్ ఆన్ చేసి 2000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కుడి కాలువకు అధికారులు మొత్తం 8 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నారు. కుడి కాలువ పరిధిలోని చెరువులు, కుంటలు నింపుకొని తాగునీటి అవసరాలకు వాడుకోవాలని సందర్భంగా సూచించారు. సాగర్ కుడి జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. జనసేన పార్టీ ఈ నెల 28వ తేదీన సాయంత్రం మంగళగిరిలో ఆత్మీయ సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు పార్టీ నుంచి బాధ్యతల్లో ఉన్న కార్పొరేషన్ చైర్మన్లు, 2019 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసిన జనసేన అభ్యర్థులు, 2021 స్థానిక ఎన్నికల్లో కార్పొరేటర్లుగా, కౌన్సిలర్లుగా, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలుగా పార్టీ తరపున పోటీ చేసిన వారు పాల్గొంటారు. లక్ష్మీపురం 3వ లైన్లోని నూతనంగా ఏర్పాటు చేసిన కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ షోరూంను పరిపూర్ణానంద స్వామి, రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ, ఎమ్మెల్యేలు గళ్లా మాధవి, మహమ్మద్ నజీర్, ఆర్టీ విలియమ్స్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బయ్యా బ్రదర్స్ 5వ షోరూంగా కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ షోరూంను గుంటూరులో ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. పలు నగరాల్లో ఎన్నో షోరూంలు ఏర్పాటు చేసి ప్రజలకు సరసమైన ధరలకు పట్టుచీరలు అందిస్తున్నారని తెలిపారు. తమ షోరూంలలో మహిళలకు ఉపాధి కల్పించేందుకు బయ్యా వాసు, రవి అవకాశం కల్పించినందుకు వారిని అభినందించారు. పట్టుగొట్టు పెరుమాళ్ కెరుక, అందుకే గుంటూరులో కాంచీపురం పెరుమాళ్ సిల్క్ షోరూం ఏర్పాటు చేశామని షోరూం అధినేత బయ్యా వాసు తెలిపారు. ఈ షోరూంలో 3,000 రూపాయల నుంచి 3 లక్షల వరకు పట్టుచీరలు లభిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బయ్యా వాసు, రవి, వారి కుటుంబ సభ్యులు, షోరూం సిబ్బంది పాల్గొన్నారు. 5వ కేంద్రంగా గుంటూరులో దాన్ని అభివృద్ధి చేస్తున్నారు. తప్పకుండా మంచి కార్యాలకి, ప్రత్యేకించి ఇది పెళ్లిళ్ళు కానీ, శుభకార్యాలు, పూజలు, వీటన్నిటికీ పట్టు చీరలే వాడతారు. ఈరోజు ఈవెంట్స్ కూడా పట్టు చీర అనేది ఒక ప్రధానమైనటువంటి ఒక సింబల్ అయింది, ఐడెంటిటీ అయింది. సో డెఫినెట్లీ ఇది మంచిగా అభివృద్ధి అయ్యి బయ్యా వాసు వాళ్ళు 13 జిల్లాల్లో 13 కేంద్రాలని కూడా కంచి పెరుమాళ్ పట్టు వస్త్రాలయాన్ని వృద్ధి చేసుకుంటారు. వీళ్ళు ప్యాషనేట్గా, వ్యాపారం పరంగానే కాకుండా ప్యాషనేట్గా పెట్టారు. ఇది 5వ కేంద్రం కాబట్టి 4 ఆల్రెడీ ఉన్నాయి మంచి మంచి నగరాల్లో. మరి వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది దీంట్లో. అట్లనే ఓన్లీ పెళ్లి చీరలే కాకుండా పెట్టుబడి చీరలు అన్ని రకాలుగా అన్ని వర్గాలకు అందుబాటులో ఉండే విధంగా పెట్టడం జరిగింది. మరి భగవంతుడు వీళ్ళకి మంచి ఆశీస్సులు ఇచ్చి మరి దీన్ని దిగ్విజయంగా ఉండి గుంటూరు ప్రజలందరికీ మరి సహకరించే విధంగా ఉంటుందని భావిస్తున్నాను. నెల్లూరు వాస్తవ్యులు బయ్యా వాసు గారు, అదేవిధంగా బయ్యా రవి గారు, వారిద్దరు సోదరులు ఈ యొక్క షోరూమ్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. మన గుంటూరు లక్ష్మీపురంలో ఇది 5వ షోరూమ్ వాళ్ళు ఓపెన్ చేసుకోవడం. ఎప్పటి నుంచో కూడా శుభమస్తు షాపింగ్ మాల్తో ప్రజలందరికీ, ముఖ్యంగా ఆడవాళ్ళందరికీ ఎంతో దగ్గరైన ఒక షోరూమ్ అది. అయితే వారే ఇప్పుడు పెరుమాళ్
సిల్క్ శారీ షోరూమ్ని ఓపెన్ చేసుకుంటున్నారు మన గుంటూరుకి. పట్టు వస్త్రాలతో వాళ్ళు మహిళలందరికీ మరింత చేరువ అవబోతూ ఉన్నారు. 5 షోరూమ్స్ నడుపుతూ ఒక విశేష అనుభవం కలిగినటువంటి వాసు గారు అలాగే రవి గారు ఈ షోరూమ్ని గుంటూరులో పెట్టడం చాలా సంతోషం. తప్పకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ షోరూమ్ని విజిట్ చేసి తమకు కావాల్సినటువంటి కలెక్షన్ని తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. ఐ విష్ రవి గారు వాసు గారు ఇద్దరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ కస్టమర్స్ని మరింత అట్రాక్ట్ చేసేటువంటి విధంగా అవకాశం వరకు ఒక మంచి బ్రాండెడ్ ఒక ఐటమ్స్తో పాటు వాళ్ళకి ప్రైజెస్లో కూడా కొంత కంఫర్టబుల్ ఇవ్వాలని కోరుతాం. లక్ష్మీపురంలో కాంచీ పెరుమాళ్ సిల్క్స్ షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రముఖ నటీమణి ఐశ్వర్య రాజేష్ సందడి చేశారు. ఈ సందర్భంగా హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ కాంచీపురం పెరుమాళ్ సిల్క్ షోరూంలో మహిళలకు అందుబాటు ధరల్లో పట్టుచీరలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పండుగలకు శుభకార్యాలకు ఈ కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ షోరూంను సందర్శించి పట్టుచీరలు కొనుగోలు చేయాలని కోరారు. చీరలు అంటేనే ఆడవాళ్ళకి చాలా చాలా ఇష్టం. దాంట్లో వెరైటీ కాంచీపురం గద్వాలు, పైతిని, పట్ని పటోలా, కాంచీపురం సిల్క్స్, పోచంపల్లి ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి. వన్ స్టోర్లో చాలా బాగుంది సార్. స్టోర్ చాలా బాగుంది. గుంటూరుతో నాకు ఒక స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది. మా అమ్మగారు గుంటూరు నుంచే. సో గుంటూరు అంటేనే ఒక స్పెషల్ ఫీలింగ్. ఇది నా రెండోసారి నేను రావడం. ఖచ్చితంగా ఇది 5th స్టోరు. ఇంకా 50 కాదు, 100 కాదు, 500 స్టోర్లు మీరు ఓపెన్ చేయాలని మనసారా నేను వచ్చి దేవుడిని మన విజయవాడ దుర్గమ్మని ప్రార్థిస్తున్నాను. చక్కగా మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వెరీ హ్యాపీ టు బీ హియర్ అండ్ మై ప్లెజర్. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ సీఎం జగన్ తెలిపారు. రైతులను పట్టించుకోకుండా చంద్రబాబు కుంభకర్ణుళ్లా వ్యవహరిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా డ్రగ్స్, గంజాయి, బెల్ట్ షాపులు, కల్తీ లిక్కర్ ప్రతి ఊరికి వ్యాపించింది. ఇందుకు అద్దంకి ఘటనే శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో చెప్తుందన్నారు. బీసీ రిజర్వేషన్లపై కోర్టులకు వెళ్లింది చంద్రబాబు, అడ్డుకుంది చంద్రబాబే, మళ్లీ దొంగ ఏడుపులు ఆయనవేనని జగన్ ఎద్దేవా చేశారు. ఇంత తీవ్రంగా కూడా కరువు ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ కరువు ఇంత తీవ్రంగా ఉంది అని చెప్పి దానికి సంబంధించిన డేంజర్ బెల్స్ మోగుతా ఉన్నా కూడా ఆయన దగ్గర నుంచి స్పందన కనిపించిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఇవాళకి రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా వర్షపాతం లోటు, కానీ ఇంత దారుణమైన పరిస్థితి ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు కుంభకర్ణుడిని తలపిస్తూ నిద్ర నటిస్తూనే ఉన్నాడు తప్ప రైతులకు మంచి చేసే కార్యక్రమాలు ఇంతవరకు ఏదీ కూడా చేస్తూ అడుగులు పడలేదు. వెన్నుపోటుకు తిరుగుబాటుకు తేడా తెలియకుండా అంబటి రాంబాబు మాట్లాడుతున్నారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ వెన్నుపోటు పార్టీ అంటూ వైసీపీ నేత అంబటి రాంబాబు వ్యాఖ్యలు చేయడాన్ని టీడీపీ నేతలు ఖండించారు. అరండల్పేటలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కనపర్తి శ్రీనివాసరావు, బీసీసీఎల్ అధ్యక్షులు శ్రీనివాస్, ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి సుశీల్ రావుతో కలిసి మాట్లాడారు. 2012లో ముఖ్యమంత్రి పదవి కోసం జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. వెన్నుపోటు పార్టీ ఎవరిదో బహిరంగంగా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని అంబటి రాంబాబుకు సవాల్ విసిరారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఓపెన్ ఛాలెంజ్ నువ్వు బహిరంగ చర్చకు రండి. ఎవరిది వెన్నుపోటు పార్టీ, ఎవరిది గొడ్డలి పార్టీయో తెలుసుకుందాం. దీని మీద బహిరంగ చర్చకు రమ్మని అంబటి రాంబాబును కానీ జిల్లాలో ఉన్నటువంటి వైకాపా నేతలు ఎవరినైనా సవాల్ చేస్తా ఉన్నా. 1978 ఎన్నికల్లో ఆనాటి కాంగ్రెస్ పార్టీలో నాయకుడుగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇందిరాగాంధీకి వెన్నుపోటు పొడిచి బ్రహ్మానందరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యే అయింది ఎవరు? రాజశేఖర్ రెడ్డి కాదా? అది వెన్నుపోటు కాదా కాంగ్రెస్ పార్టీకి? మరి షర్మిల గారి గురించి ఏం మాట్లాడుకోవాలో ఎంత మాట్లాడినా తగదంటున్నా. ఆ ఒక్క మాటలో తేల్చేసింది. జగన్మోహన్ రెడ్డి లాంటి అన్న ఈ దేశంలో ఏ చెల్లికి ఉండకూడదు, అటువంటి దుర్మార్గుడు నాకు అన్నగా ఉంటావు నా దురదృష్టకరమని మాట్లాడింది. ఇంకంతకంటే నీకు ఏం కావాలని చెప్పేసి అడుగుతున్నా రాంబాబు.
మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, అంబటి రాంబాబు సత్తెనపల్లిలో బీసీ కుటుంబం, వడ్డెర కుటుంబంలో ఒక చిన్నారి చనిపోతే ఆ రోజున ప్రభుత్వం అందించే ఆర్థిక డబ్బుల్లో కూడా నువ్వు కమిషన్ తీసుకున్న పరిస్థితి ఆ రోజున మీ ఇంటి ముందు మేము నిరసన తెలియజేయలేదని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. నేను ఒకటే చెబుతున్నా, అంబటి రాంబాబు ఈ రోజున వైకాపా ప్రభుత్వాన్ని 11 కుదిచ్చారు. రేపొద్దున రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని, నిన్ను వైకాపా ప్రభుత్వాన్ని మొత్తం తన్ని తగలేసే పరిస్థితి వస్తుంది. గోరంట్ల ప్రాంతంలోని నీటి బోర్డును డీసీఎంఎస్ చైర్మన్ హరిబాబు కావాలని అడ్డుకుంటున్నారని గ్రామంలోని రైతులు వాపోయారు. ఈ మేరకు గ్రామాల్లో నిలిపివేసిన బోర్ల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. 30 ఏళ్లుగా గ్రామంలో సాగుకు, పశువుల తాగునీటికి నీరు లేని సమయంలో బోరు ద్వారా నీటిని గుంటల్లోకి మళ్లించి వాడుకునేవారమని, ఇటీవల డీసీఎంఎస్ చైర్మన్ హరిబాబు కావాలనే బోర్లకు ఉన్న విద్యుత్ కనెక్షన్లను తొలగించడంతో పశువులకు తాగునీరు, పొలాలకు సాగునీరు లేక ఇబ్బంది పడుతున్నామని రైతులు వాపోతున్నారు. జీవాలకు నీటి కోసం దూరం పోవాల్సి వస్తుందని తెలిపారు. మరోవైపు సాగు చేసిన పంట పొలాలు వర్షాలు పడక ఎండిపోతున్నాయి. బోరు నీటిని వినియోగించుకుందామంటే అడ్డంకులు సృష్టించడంతో రైతులు నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. అధికారులు, కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి బోర్లకు కనెక్షన్లు ఇవ్వాలని, పంట పొలాలకు నీరు పెట్టుకునేందుకు అవకాశం కల్పించాలని రైతులు కోరుతున్నారు. అటకాదయ్యా, గోండ్ల మాదిపల్లి నాది. నోరు లేని జీవులకి గుక్క నీళ్ళు ఇవ్వటం తప్ప. రెండోది, పేటలో ఎవరికి ఇబ్బంది వచ్చినా కానీ ఫోన్ చేస్తే తీసుకొచ్చి ఇస్తాడు ఆయన. ఏది ఒక వారం కానీ 4 రోజులు కానీ వాటర్ ఆగితే, అయ్యా మా పేటలో వాటర్ ఆగిందని చెబితే ఆయన ట్రాక్టర్తో తీసుకొచ్చి ఇచ్చేవాడు. దానికి తోడు ఆ రోడ్లో మన మట్టి పడ్డా కానీ, గుంతలు పడ్డా కానీ మట్టేసి మొత్తం రోడ్డు సాధారణ చేసేవాడు. మరి ఆయన మీద మరి ఇట్లాంటి ఆరోపణలు చేస్తున్నారంటే మాకైతే మెట్టికి బాగా బాధాకరంగా ఉంది. జీవాల 2,000 జీవాలు ఉన్నాయి నేలకి, అవి అల్లాడిపోతున్నాయి. మధ్యలో బెరగొడ్డు ఇవన్నీ అల్లాడిపోతున్నాయి. అవి గుంతలో కాసిన నీళ్ళు ఉన్నాయి సార్. అవన్నీ దయచేసి మీరు పూనుకొని వదిలి బోర్లు ఇట్లా అమ్ముకుంటున్నాడు, అది ఇది అని చేస్తున్నాడు సార్. ఏం లేదు, పొలాలు ఎండిపోతున్నాయి. ఈ మధ్యలో మేత పెట్టుకున్నా కూడా వదులుతాడు నీళ్ళు. అసిమిటి తీసుకొచ్చి వదిలిపెట్టి ఆపిచ్చాడు. దయచేసి మా జీవాలకి నీళ్ళు కొద్దిగా దయచేసి వదిలేసి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు నగర మరియు తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో మిలాదున్నబీ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. గుంటూరు నగర అధ్యక్షురాలు మరియు తూర్పు నియోజక సమన్వయకర్త షేక్ నూరీ ఫాతిమా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో భక్తులకు మంచినీరు మరియు పాయసం పంపిణీ చేసే సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా నూరీ ఫాతిమా మాట్లాడుతూ, సర్వమానవాళికి శాంతి సందేశాన్ని అందించిన ప్రవక్త మహమ్మద్ చూపిన సన్మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. ముస్లిం సోదరులందరికీ మిలాదున్ నబీ శుభాకాంక్షలు తెలిపారు. మిలాదున్నబీ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మరి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మొహమ్మద్ ప్రాఫిట్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన మరి ఏ విధంగా మా ఖురాన్లో ఏ విధంగా చెప్పిందో ప్రతి ఒక్కరిని సహాయం చేయాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా మన వంతు మనం తోడుగా ఉండాలని చెప్పి అదే బాటలో మా నాన్నగారు ముస్తఫా గారు దాదాపుగా మరి గుంటూరు తూర్పులోని ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా 13 సంవత్సరాల నుంచి మరి పాయసం పంపిణీ కార్యక్రమం ఈరోజు చేస్తున్నారు. ఒక మంచి మెసేజ్ ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఎందుకంటే కుల మతాలకి అతీతంగా ప్రతి ఒక్కళ్ళం కూడా కలిసి ఉండాలి. అలాగే మనం ఉన్నంతలో ప్రతి ఒక్కళ్ళకు కూడా సహాయం చేయాలి, మన శత్రువుని కూడా మిత్రుడుగా చూడాలి అని చెప్పి ఉద్దేశంతో మరి ఏ విధంగా ఉందో అదే బాటలో ఈరోజు నడుస్తూ మదర్ తెరీసా జయంతి సందర్భంగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో లక్ష్మీపురం సర్కిల్లో ఉన్న మదర్ తెరీసా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సర్కిల్ వద్ద ఉన్న వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మానవతా సెక్రటరీ చావా శివాజీ, వైస్ ప్రెసిడెంట్ ఆనందరావు, మెడికల్ క్యాంప్ చైర్మన్ ధనుంజయ రెడ్డి, అవయవ దాన కమిటీ చైర్మన్ డాక్టర్ కల్పన, జాయింట్ సెక్రటరీ ఉమామహేశ్వరరావు, నారాయణ రెడ్డి, మాధవరావు మరియు రాధారాణి తదితరులు పాల్గొన్నారు. మనందరికీ మానవాళికి సేవాతత్వాన్ని పరిచయం చేశారు. ఎంతో త్యాగంతో చాలా ఆలోచించి ఆవిడ 1929
9వ సంవత్సరంలో భారతదేశానికి వచ్చారు. పుట్టింది సౌత్ మాసిడోనియాలో అయినా కూడా భారతదేశంలో కోల్కతాలో సేవామూర్తిగా నిలిచారు. ఎంతమందికో ఆదర్శ. ఆధునికత వలన మన ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో వచ్చిన మార్పుల వలనే హృద్రోగం బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నదని ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ మన్నవ బుచ్చుబాబు పేర్కొన్నారు. నగరంలోని పట్టాభిపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన హైమా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడారు. తమ ఆసుపత్రిలో కార్డియాలజీ, పల్మనాలజీ, గైనకాలజీ, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, ఆప్థమాలజీ తదితర విభాగాలలో ఆధునిక పరికరాలతో వైద్య సేవలు అందిస్తామని ఆయన తెలిపారు. ఆసుపత్రి భవనంను పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రారంభించారు. ఆపరేషన్ థియేటర్, ఐసీయూ, క్యాట్ ల్యాబ్లను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఎమ్మెల్యేలు గల్లామాధవి, నజీర్ అహ్మద్లు ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, ప్రముఖ విద్యావేత్త లావురత్తయ్య, ముప్పాల నాగేశ్వరరావు, సీనియర్ వైద్యులు ఏ హనుమంతరావు, ఏ శ్రీనివాసరావు, ఏ రవీంద్రనాథ్ ఠాగూర్, డాక్టర్ ఏ లక్ష్మీ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. వాసులందరికీ కూడా ఉపయోగపడే విధంగా అన్ని సౌకర్యాలతో కూడా ఈరోజు ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. బుచ్చిబాబు గారిని అలాగే వాళ్ళ టీమ్ ఆఫ్ డాక్టర్స్ని మేమందరం కూడా అభినందిస్తూ ఉన్నాం. మంచి సక్సెస్ అవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఇటువంటి చిన్న హాస్పిటల్స్ని 50 బెడ్ 100 బెడ్ హాస్పిటల్స్ని మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే హైమా హాస్పిటల్స్ లాంటి హాస్పిటల్స్ ఇంకా మెరుగవ్వాలి, అలాగే ప్రోత్సహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. 3 జనరేషన్స్ డాక్టర్స్ 5 శతాబ్దాలుగా ఈ హాస్పిటల్ నడుపుతారు. ఈరోజు ఇంకో అడుగు ముందుకు వేసి ఈరోజు కార్డియక్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ఇక్కడ డాక్టర్ బుచ్చిబాబు గారి నేతృత్వంలో ఈ హాస్పిటల్ రావటం, తను కూడా స్పెషలైజేషన్ ఎస్పెషల్లీ పేస్ మేకర్స్ని అందించే దాంట్లో ఈజ్ స్పెషలైజ్డ్ ఇన్ దట్ సబ్జెక్ట్. ఈ హైమా హాస్పిటల్ ఇవాళ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా రూపుదిద్దుకొని మరింత ఎక్కువగా ప్రజలకి సేవలు అందించడానికి ముందుకు వచ్చినందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ హైమా హాస్పిటల్స్ నిజంగా ఇప్పుడు ఎంపీ గారు చెప్పినట్టుగా గుంటూరులో తెలియని వాళ్ళు ఎవరు లేరు. మధ్యతరగతి కానీ, పేదలకు కానీ, చుట్టుపక్కల ఉన్న స్లమ్ ఏరియాస్కి కానీ వారు చాలా అనుకూలమైనటువంటి ట్రీట్మెంట్ చేస్తూ పేషెంట్ల యొక్క మన్నలను చూరగొన్నటువంటి హాస్పిటల్. సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో జరిగిన కామ్రేడ్లు ఆల నాగేశ్వరరావు, పిఆర్ ప్రకాష్, ఏటుకూరి ప్రసాద్ల సంస్మరణ సభకు జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు హాజరై వారికి నివాళులర్పించారు. కొత్తపేట మల్లయ్యలింగం భవన్లో జరిగిన సంస్మరణ సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్, జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి, నగర కార్యదర్శి అకిటి అరుణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ కామ్రేడ్లు నాగేశ్వరరావు, ప్రకాష్, ప్రసాద్లు సిపిఐ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేశారని కొనియాడారు. పేద ప్రజల హక్కుల సాధన కోసం జరిగిన ఎన్నో పోరాటాల్లో పాల్గొన్నారని, అలాంటి గొప్ప నాయకులను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మేడా హనుమంతరావు, చల్లా చిన ఆంజనేయులు, రావుల అంజిబాబు, కొల్లి రంగారెడ్డి, ఇతర రైతు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. జిల్లా యువజన సమాఖ్యకి అధ్యక్ష కార్యదర్శులుగా, తర్వాత రైతు సంఘంలో, ఆ తర్వాత ఐపీసీలో, మళ్ళా హేమలత టెక్స్టైల్ యూనియన్లో మన మనో సత్య గారు, మన బుజ్జి, ఎంజే మోహన్ రావు, ఐపీసీలో అయితే సోదరుడు చల్లా చివాంజీ, సురేష్, రాధాకృష్ణమూర్తి, వీళ్ళందరూ ఒక టీంలో ఉండి పనిచేసేటువంటి వాటిలో మరి ప్రముఖ పాత్ర పోషించినటువంటిది. తన జీవితం ప్రారంభం ఏడుగుళ్ళపాడైన బహుశా ఇక్కడ సీనియర్ తండ్రి కాలేజీలో కూడా చదివినట్లు గుర్తు. కాలేజీ గొడవల్లో ఆలా నాగేశ్వరరావు గారిని బాగా విపరీతంగా కొట్టామని, ఆ కొట్టిన దెబ్బలు విపరీతంగా తగిలి స్పృహలోకి పడిపోయినటువంటి నేపథ్యం కూడా ఉందనే విషయాన్ని వాళ్ళ కొలీగ్స్ వాళ్ళు చెప్తుంటే విన్నాం.
అలాగే ఒకసారి కలెక్టరేట్లో ఒక ధర్నా చేస్తూ ఉంటే ఆల్ పార్టీస్ వాళ్ళు, ముఖ్యంగా మన పార్టీ వాళ్ళు, మన రైతు సంఘం వాళ్ళు వెళ్ళి కలెక్టరేట్లోకి వెళ్ళి చేస్తూ ఉంటే అక్కడ కన్నా లక్ష్మణ మీద ఎక్కువ మాట చెప్తే కన్నా లక్ష్మణ మీదకి మంత్రులు కూడా చూడకుండా పశ్చిమ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్యమంత్రి సహాయ నిధి కార్యక్రమంలో ఎమ్మెల్యే గళ్లా మాధవి పాల్గొని 42 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్లా మాధవి మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ ఖరీదైన వైద్య చికిత్స పొందలేని నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో అండగా నిలుస్తోందని, ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న పలువురు ప్రజలు తమ కార్యాలయాన్ని ఆశ్రయిస్తుంటారని, వారికి ఆర్థిక భరోసా కల్పించే ఉద్దేశంతో ముఖ్యమంత్రి సహాయ నిధికి సిఫార్సులు చేసి లక్షలాది రూపాయల సహాయాన్ని అందిస్తున్నామని తెలిపారు. కమిషనర్ క్యాంపు కార్యాలయంలో వీధి దీపాల నిర్వహణ, ఎదురవుతున్న సమస్యలపై ఇంజనీరింగ్ విభాగ అధికారులతో కమిషనర్ మయూర్ అశోక్ ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో వీధి దీపాలకు సంబంధించి ప్రజల నుండి అందిన ప్రతి ఫిర్యాదును రాబోయే వారం రోజుల్లో పూర్తి స్థాయిలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గళ్లా మాధవి కార్యకర్తల గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించి వారి నుండి నేరుగా అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు తమ సమస్యలను వినిపించగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే గళ్లా మాధవి సంబంధిత అధికారులతో సంప్రదించి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇవి ఈనాటి వార్తలు. నమస్కారం.